హలో గైస్, నేను ఈరోజు రాజాసాబ్ మూవీకి వెళ్ళొచ్చాను. ఫస్ట్ వన్, ప్రభాస్ గారి మూవీకి ఇలా రివ్యూ ఇస్తానని నేనైతే అసలు అనుకోలేదు. బట్ జెన్యూన్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈ మూవీ మొత్తంలో ప్రభాస్ గారిని పక్కన పెడితే రోత, క్రింజు తప్ప ఏదీ లేదు. అసలు మారుతి గారు ఏం తీయాలి అనుకుని ఏం తీశారో ఆయనకైనా అర్థమైందో లేదో. ఈ మూవీ మొత్తంలో వరస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే ఆ ముగ్గురు హీరోయిన్స్. అసలు ఎందుకు పెట్టారు వాళ్ళని? సమ్ టైమ్స్ చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేనే కాదు, నాకు తెలిసి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా ఈ మూవీ నచ్చుండకపోవచ్చు. ప్రభాస్ గారి రేంజ్ మూవీ అయితే అస్సలు కాదు ఇది. ఒక 30 to 40 మినిట్స్లో అయిపోయే స్టోరీని 3 గంటలు లాగారు. మూవీ మొత్తం కూడా అసలు ఎక్కడ కూడా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఎంటర్టైన్మెంట్ అన్నారు, క్రింజ్ తప్ప ఏమీ లేదు. హర్రర్ అన్నారు, నాకైతే ఎక్కడ భయం వేయలేదు. అసలు ఏం తీయాలనుకున్నారు, అసలు ఏం చూపించాలి అనుకున్నారు? ఈ మూవీ మొత్తంలో 2-3 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అదేంటి అంటే, నెంబర్ 1, ప్రభాస్ గారు మాత్రం నవరసాలు చూపించారు అండ్ రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించారు చాలా ఇయర్స్ తర్వాత. సెకండ్ పాయింట్, గంగాదేవి క్యారెక్టర్, తను చాలా బాగా యాక్ట్ చేశారు. థర్డ్ పాయింట్, విజువల్స్ బాగున్నాయి అండ్ ఇంకా తమన్ గారి బీజిఎం కూడా బాగుంది. ఓన్లీ ప్రభాస్ గారి కోసం మూవీకి వెళ్తాము అంటే మాత్రం హ్యాపీగా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. నాకు తెలిసి నేను ఇలా రివ్యూ ఇవ్వడం ప్రభాస్ గారి ఫ్యాన్స్కి చాలా మందికి డిసప్పాయింటింగ్గా అనిపించవచ్చు. బట్ నాకు అనిపించింది నేను చెప్పాను. మీరు మూవీకి వెళ్ళే ఉంటారు, సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.